అలనాటి చందమామ కథలు. ఈరోజు కథ నిజమైన అబద్ధం. అక్బర్కు ఓసారి వింతైన ఆలోచన వచ్చింది. వెంటనే మన దర్బార్లోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి. అలా చేస్తే కనుక నేను 100 బంగారు నాణేలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను. 10 రోజుల వ్యవధి అని చెప్పాడు. ఇది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలని నమ్మించడానికి ప్రయత్నించారు. ప్రభు, మా ఊర్లో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఒక కవి. ఇందులో అబద్ధం ఏముంది? పూర్వం రెక్కల గుర్రాలుండేవట. అవి ఎంచక్కా ఎగిరేవట. ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నాను అన్నాడు అక్బర్. ప్రభు, గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు. ఎందుకుండదు? తప్పకుండా ఉంటుంది. కోడి పెట్టకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుంది కదా అన్నాడు చక్రవర్తి. ఇలా ఎవరు ఏం చెప్పినా తన వితంతవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు. చూస్తుండగానే 9 రోజులు గడిచిపోయాయి. 10వ రోజు సభ ప్రారంభమైంది. ఆఖరి రోజు కూడా ఎవరు గెలవలేకపోయారు. అక్బర్ చివరిగా బీర్బల్ని చూస్తూ, ఏం బీర్బల్, నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి? పందెంలో ఓడిపోతానని భయమా అన్నాడు. పందెం సంగతి తర్వాత జహాపనా, మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమోనని మధ్యలో ఆగిపోయాడు బీర్బల్. నేను మాట తప్పడం ఏంటి అన్నాడు అక్బర్. అదే ప్రభువు, నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా, దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపద తీసుకుని వెళ్ళిపోతా అన్నాడు బీర్బల్. ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా? మాతోటే మాట్లాడుతున్నావా? నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్. అవునా? అయితే 100 బంగారు నాణేలు ఇప్పించండి, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్. ఏ 100 బంగారు నాణేలు అన్నాడు అక్బర్ కోపంగా. అదే జహాపనా, పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్. అక్బర్ వెంటనే నాలుక కరుచుకున్నాడు. అప్పటికి గానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పందెంలో ఓడించాడని. అన్నమాట ప్రకారం అక్బర్ బీర్బల్కు 100 బంగారు నాణేలు బహుమానంగా ఇచ్చి సత్కరించాడు.